స్త్రీ, కూతురిగా గారాబం, భార్యగా ధైర్యం, అమ్మగా ప్రేమ, బామ్మగా అనుభవం అని గర్వంగా చెప్తూ మమ్మీస్ కిచెన్ ప్రేమతోకి స్వప్న స్వాగతం పలుకుతోంది. ఈ రోజు మన సెగ్మెంట్ బామ్మగారాబం. బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం ముంత మసాలా. మరి ఇంకెందుకు ఆలస్యం, ముంత మసాలాకి కావలసిన పదార్థాలు ఒక్కసారి చూసి ప్రాసెస్ మొదలు పెడదాం. ఈ రోజు మనం చేస్తున్నాం ముంత మసాలా. అయితే ఫస్ట్ ముంత మసాలాకి చేసుకోవడానికి నేను ఇక్కడ కడాయి పెట్టాను. కడాయిలో ఉప్పు వేసాను. కడాయి చాలా వేడిగా ఉంది. ఇందులో ఫస్ట్ మనం వేరుశనగపప్పు, పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు వేసి మెల్లిగా వేయించుకోవాలి. ఉప్పులో పల్లీలు వేసి వేయించుకుంటే పల్లీలకి పైన ఎక్కడ కూడా నల్ల మచ్చలు కనిపించకుండా లోపల సమానంగా మంచిగా వేగుతాయి. అందుకే నేను ఉప్పులో వేసి వేయించుకున్నాను. తర్వాత ఈ ఉప్పు ఏం చేయాలి, వేయించిన తర్వాత ఉప్పు పాడైపోతుందేమో, అంత ఉప్పు వేస్ట్ చేయాలా అని అనుకోకండి. మళ్ళీ ఆ ఉప్పుని నార్మల్గా మనం ఎలా ఉప్పు వాడుకుంటామో అలా వాడుకోవచ్చు. యాక్చువల్లీ ముంత మసాలా అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు స్ట్రీట్ ఫుడ్ చేస్తారు కదండి, ముంత కింద పప్పు. సో అదే, బట్ నా దగ్గర అయితే ఇక్కడ పిడత లేదు దాని మీద పప్పు పెట్టడానికి. ఈ కడాయితోనే మనం పిడత కింద పప్పులానే ముంత మసాలా చేసుకుందాం. కొంచెం చిన్న మంటలో పెట్టిన తర్వాత మెల్లిమెల్లిగా ఇలా కలుపుతూ ఉంటే పల్లీలు చక్కగా వేగుతాయి. ఇలా వేయించుకుంటే ఆ ఉప్పులో ఉన్న మంచి ఫ్లేవర్ కూడా లైట్గా ఉప్పుతనం పల్లీలకు పడుతుంది. తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఉప్పులో వేయించుకున్న పల్లీలు. అయితే ఈ జనరేషన్లో స్నాక్స్ అనగానే చిప్స్ అయినా సరే, ఏవైనా సరే డీప్ ఫ్రైస్, ఈవినింగ్ టైంలో డీప్ ఫ్రై చేసినవి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినేస్తూ ఉన్నాం కదా. నిజం చెప్పాలంటే హెల్త్కి అస్సలు మంచి ఫుడ్ కాదండి అది. ఇప్పుడు మనం చేస్తున్న ఈ ముంత మసాలాలో ఒక్క చుక్క కూడా డైరెక్ట్గా నేను ఆయిల్ వేయట్లేదండి. ఆయిల్ అంటూ ఉందంటే అది పల్లీల నుండి వచ్చే నూనె, న్యాచురల్ నూనె. ఎప్పుడు కూడా హెవీగా ఆయిల్ ఉండే ఫుడ్, హెవీగా ఫుల్గా చేసే ఫుడ్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి లైట్ ఫుడ్ తింటూ ఉంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. కాబట్టి ఎప్పుడు హెవీ ఫుడ్ కాకుండా ఈవినింగ్ టైంలో ఇలాంటి మంచి స్నాక్స్ తింటూ ఉండండి. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. చూసారా, మంచిగా పల్లీలకి లైట్గా మంచి కలర్ వస్తుంది కదా. ఇలా మంచి కలర్ వస్తే మన పల్లీలు వేగిపోయినట్టే. పల్లీలతో పాటు మనం ఫ్రై చేసుకోవడానికి నేను తీసుకున్న పుట్నాలు ఆల్రెడీ ఫ్రై చేసే ఉంటాయండి. రోస్టెడ్ చెన్న అంటాం కదా మనం పుట్నాలని. సో వీటిని సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. పల్లీలు చక్కగా వేగిపోయాయి, మంచి కలర్ వచ్చాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ పేలాలు తీసుకున్నాను. వీటిని మురుమురాలు అంటారు కదా. అయితే ఈ పుట్నాలను కూడా వేడిగా ఉన్న పల్లీలలో వేసేసి ఒక్కసారి ఇలా కలిపేస్తే ఆ వేడికి పుట్నాలు కూడా మంచిగా క్రిస్పీగా అయిపోతాయి. అయితే జనరల్గా పాత స్టైల్లో అయితే ముంత కింద పప్పు చేసేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర ముంత లేదు కాబట్టి నేను ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇలా కొంచెం అంతా అనేసి ఈ వేడిగా ఉన్న బాండీ ఉంది కదా, దాన్ని ఈ పేలాల మీద ఇలా పెట్టానన్నమాట. పెడితే కింద పేలాలన్నీ మంచిగా క్రిస్పీగా తయారవుతాయి. ఆ వేడికి మొత్తం చక్కగా వేగి మంచిగా క్రిస్పీగా తయారవుతాయి. ఇదే అండి నా స్టైల్లో పిడత కింద పప్పు. మరి ఏం చేస్తాం, ఈ జనరేషన్లో మనకి పిడత కింద పప్పు ఇంట్లో అంటే పాసిబుల్ కాదు. కాబట్టి మనకి ఏదైతే అందుబాటులో ఉందో అదే మనం వాడుతున్నాం. సో ఇప్పుడు దీన్ని ఇలా కింద పెట్టేసి కొంచెం పల్లీలు, పుట్నాలు అలాగే పేలాలు కూడా వేడి కొంచెం తగ్గేంత వరకు ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకున్నాం. ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం. చిన్నగా కట్ చేసుకుంటే తింటూ ఉంటే మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుంది. ఒకేసారి పెద్దగా తింటుంటే ఆ రుచి అంత బాగుండదు. కాబట్టి చాలా సన్నగా స్పైసీగా ఉండేది ఏది చేసినా కూడా ఉల్లిపాయలతోనే మంచి రుచి వస్తుందండి. అందుకే ఏది తిన్నా కూడా ఉల్లిపాయలని పక్కన నంజుకొని తింటాను. జనరల్గా అంటారు కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని. ఎందుకంటే ఉల్లిపాయలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. అలాగే ఉల్లిపాయ మనకి చలువ కూడా చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను కదా. మళ్ళీ ఇదే బౌల్లో వేసేసుకుందాం.
సో ఉల్లిపాయలు కట్ చేసి బౌల్లో వేసుకున్నాం కదా. ఇందాక ఏమన్నాను, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్నాను కదా, అలా ఏం కాదు అసలు. అమ్మ అయితే మనల్ని ఎప్పుడు ఏడిపించదు. ఉల్లిపాయ కట్ చేసినప్పుడల్లా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా. ఇది ఇక్కడ పక్కన పెట్టేస్తున్నాను. అలాగే టమాటా తీసుకున్నాను. అయితే టమాటాని ఎప్పుడు కూడా గింజలు లేకుండా కట్ చేసుకోవాలి. చూడండి, టమాటా గింజల్లో మొత్తం నీళ్లు ఉంటాయి కదా, ఈ గింజలతో పాటు వేస్తే పేలాలన్నీ మొత్తం మెత్తగా అయిపోతాయి కాబట్టి గింజలు లేకుండా టమాటాని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు సన్నగా కట్ చేసుకుందాం. సో అన్నీ ఒకే షేప్లో సన్నగా ఇలా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే పచ్చిమిర్చి కూడా. కానీ పిల్లలకి పచ్చిమిర్చి ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మీకు ఇష్టం ఉంటే పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. పిల్లలకైతే ఇయ్యకండి, ఎందుకంటే వాళ్ళు తినేటప్పుడు మధ్యలో తగిలాయి అనుకోండి చాలా కారం వేస్తుంది కదా. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు మటుకి అవాయిడ్ చేయండి. కానీ ఇప్పుడు నేను వేస్తున్నాను, నాకు పచ్చిమిర్చి మధ్యలో తగులుతుంటే చాలా ఇష్టం అండి. సో పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా ఇలా కనిపించకుండా చాలా సన్నగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా బౌల్లో వేసేద్దాం. వేసేసిన తర్వాత ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి ఇక్కడ. చూడండి, పచ్చిమిర్చి, టమాటాలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా, అలాగే మన ముంత కింద పప్పు. చూడండి, బాండీ కొంచెం చల్లగా అయిపోయింది, కింద ఉన్న పేలాలేమో వేడిగా అయ్యాయి. చూడండి, ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి కదా మన ముంత మసాలా చేసుకోవడానికి. అయితే ఫస్ట్ ఒక ప్లేట్ పెట్టుకున్నాను. ప్లేట్ పైన ఇలా జాలి పెడుతున్నాను, ఎందుకంటే మన ఉప్పులో ఉన్న పల్లీలు ఇంకా పుట్నాలని వేరు చేయడానికి. ఉప్పులో ఉన్న పల్లీలు, పుట్నాలు బయటికి వెళ్ళాలంటే ఇలా జాలిలో వేసుకొని ఒక్కసారి ఇలా అన్నామనుకోండి, ఉప్పు అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఉప్పుని డబ్బాలో వేసుకొని మామూలుగా కూరల్లో ఎందులో వేసుకోవాలంటే అందులో వాడుకోవచ్చు. ఇది ఇక్కడ పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉన్న పేలాలు మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు వేసేసిన తర్వాత పుట్నాలు, పల్లీలు, పుట్నాలు వేసాం. కొంతమంది పల్లీలకి మొత్తం పొట్టు తీసేసి ఇందులో వేస్తారు, లేదా ఇలాగే వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేసానండి. ఇప్పుడు ఇందులో కొంచెం కార్న్ఫ్లేక్స్. ఇది చాలా పాత రెసిపీ, కానీ ఇప్పుడు మనం ఉన్న జనరేషన్కి మోడర్న్గా కొంచెం చేసుకుందామని నేను కార్న్ఫ్లేక్స్ వేశాను. కార్న్ఫ్లేక్స్తో పాటు ఇందులో కొంచెం కారా బూందీ, దాంతో పాటు కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మిర్చి పౌడర్. పిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం మిర్చి పొడి వేసి ఇవ్వండి, పచ్చిమిర్చి మటుకి అవాయిడ్ చేయండి. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చాట్ మసాలా. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. ఫస్ట్ అయితే నేను కొంచెం వేసాను. తరువాత ఒక నిమ్మకాయ తీసుకొని కొంచెం నిమ్మకాయ రసం వేసుకొని అన్నీ ఒకసారి ఇలా అన్నీ వేసి ఇలా కలుపుకుందాం. ఈ మురుమురాలలో మనకి చాలా రకాలు దొరుకుతాయండి. కొన్ని మసాలా పేలాలు ఉంటాయి, కొన్ని ప్లేన్ ఉంటాయి, కొన్ని ఉప్పు పేలాలు ఉంటాయి కదా. నేను తీసుకున్నవి ప్లేన్ అన్నమాట. అందుకని ఇందులో కొంచెం ఉప్పు పడుతుంది కదండి, అందుకే లైట్గా ఇలా ఉప్పు వేసాను. మరి ఎక్కువగా వేయకండి, ఎందుకంటే పల్లీలు కూడా మనం ఉప్పులోనే వేయించుకున్నాం, పుట్నాల్లో కూడా ఉప్పు ఉంది కాబట్టి కొంచెం లైట్గా వేసాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా అన్నీ కలిపిన తర్వాత సేవ్ వేసుకుందాం, కానీ లాస్ట్కి పైన వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన ముంత మసాలా అయితే రెడీ అయిందండి. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని స్పూన్తో తిన్నాం అనుకోండి, అంత మజా రాదు.
అసలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. నాకైతే ఎలా ఇష్టం అంటే ఒక పేపర్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి అందులో వేసుకొని టీవీ చూస్తూ లేదా బయట కూర్చొని మన వాళ్ళతో మాట్లాడుతూ తింటే సూపర్గా ఉంటుంది కదా. మా నాన్నమ్మ అమ్మమ్మలు అయితే సాయంత్రం కాగానే ఇలా ముంత మసాలా రెడీ చేసేసి పేపర్ తీసుకొచ్చి అన్నీ ఇలా కరెక్ట్గా చింపేసి ఫోల్డ్ చేసి ముంత మసాలాని అందులో వేసి పిల్లలందరికీ ఇచ్చేది. మేము నాన్నమ్మతో మాట్లాడుతూ పిల్లలతో ఆడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు మనం కూడా ఒక పేపర్ తీసుకొని అలాగే చింపి అందులోనే పెట్టుకొని తిందాం, ఏం పోతుంది. చూడండి, నేను పేపర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసి చిన్న గ్లాస్లో పెట్టా, ఎందుకంటే స్టిఫ్గా నించుంటాయి కదా, మనం వేసిన ముంత మసాలా అలాగే ఉంటుందని చెప్పి. సో ఇప్పుడు ముంత మసాలాని ఇలా పేపర్లో వేసుకుందాం. వేసుకున్న దానిపైన కొంచెం సేవ్ వేసుకొని ఇలాగా సేవ్తో పాటు కొద్దిగా పైన కొత్తిమీర, అంతే. ఇలా పెడితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో ఇప్పుడు ఇంకొకటి కూడా మళ్ళీ పైన సేవ్ వేద్దాం, కొంచెం కొత్తిమీర. ఎస్, ఇంకొకటి కూడా ఉంది కదా. ఒకసారి మురుమునాలని తిన్న తర్వాత మీరు తిన్న వెంటనే వాటర్ అయితే తాగకండి, ఎందుకంటే వాటర్ తాగామనుకోండి కడుపు అంతా చాలా ఉబ్బిపోతుంది. అందుకే మురుమునాలు తిన్న వెంటనే ఎప్పుడు కూడా నీళ్ళు తాగకుండా ఒక 15-20 మినిట్స్ గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పుడు నీళ్ళు తాగితే ఏం పర్వాలేదు. చూసారు కదా మన ముంత మసాలా ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఎప్పుడు బయట నుండి తెప్పించుకోవడం కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి, ఇలాగే వస్తుంది. సో పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇలా చిన్న చిన్న స్పూన్స్తో ఇచ్చారనుకోండి, వాళ్ళు చక్కగా స్పూన్తో తింటూ మన ముంత మసాలాని ఎంజాయ్ చేస్తారు. ముంత మసాలా తయారు చేయు విధానం: ముందుగా ఉప్పులో పల్లీలు పుట్నాలు వేయించుకోవాలి. తరువాత వేడిగా ఉన్న కడాయిని మురుమురాల పైన పెట్టి మరుమురాలు వేడి చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయల్ని, టమాటాలని, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మరుమురాలు, పల్లీలు, పుట్నాలు, కార్న్ఫ్లేక్స్, కారా బూందీ, కొత్తిమీర, కారం, గరం మసాలా, చాట్ మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, టమాటా ముక్కలు కలుపుకోవాలి. ఇప్పుడు రౌండ్గా చుట్టుకున్న పేపర్లో వేసుకొని పైనుండి సేవ్ వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ముంత మసాలా రెడీ. చూసారు కదా ఈరోజు బామ్మగారాబం సెగ్మెంట్లో మనం చేసిన ముంత మసాలా. మళ్ళీ రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్లో ఒక మంచి ఫ్రైడ్ ఐటమ్తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. సో అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.